హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి అర్హులు ఎవరు అనేటటువంటి ప్రక్రియని పూర్తి చేసుకొని ఆ యొక్క అర్హులతో కూడినటువంటి ఫైనల్ లిస్ట్ని జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా రిలీజ్ అయితే చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు శాంపుల్గా ఒక లిస్ట్ని కూడా, ఒక గ్రామ పంచాయతీ లిస్ట్ని అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనేవి నేను మీకు అందించడం జరుగుతుంది. ఎక్కడా కూడా స్కిప్ కాకుండా ఉండడానికి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఒకసారి మీరు గమనించినట్టయితే ఇది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనల్ లిస్ట్ ఆఫ్ ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ లిస్ట్ ఆఫ్ పార్పల్లి గ్రామ పంచాయతీ కోటపల్లి మండల్ అని చెప్పేసి కనిపిస్తుంది. పార్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి లిస్ట్. ఈ విధంగా ప్రతి గ్రామ పంచాయతీలో లిస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో 126 మెంబర్స్తో కూడినటువంటి లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లతో ఈ యొక్క లిస్ట్ని ఇచ్చాము అని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇందులో కొన్ని లోపాలు, కొంతమంది అనర్హుల పేర్లు కూడా ఉన్నాయి అని చెప్పేసి చాలా గ్రామ పంచాయతీలలో, విలేజెస్లో, అలాగే మున్సిపాలిటీ ఏరియాలలో గొడవలైతే జరుగుతున్నాయి. దానికి సంబంధించిన వాస్తవమైనటువంటి ఆధారాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ ఒకసారి కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి గమనించండి. ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి వార్తా ప్రకటనని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు, ఒక గేటుకి తాళాలు వేస్తూ కనిపిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ప్రజలైతే మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్నారు. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే అనర్హులకి ఇండ్లు ఇస్తున్నారని పంచాయతీ కార్యాలయానికి తాళం అయితే వేస్తున్నారు. ఈ విధంగా రిలీజ్ అయినటువంటి లిస్టులలో చాలామంది అనర్హులు, ఇండ్లు ఉన్నటువంటి వారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు అని చెప్పేసి మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చాలా గ్రామ పంచాయతీలలో ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇక్కడ చూసినట్టయితే జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండాలో అనర్హులకి ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తున్నారని గ్రామ పంచాయతీ కార్యాలయానికి శుక్రవారం గ్రామస్తులు తాళం వేసి నిరసన తెలిపారు. ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అక్కడనే దీక్ష రూపంలో నిరసన అయితే తెలపడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొదటి విడతలోనే తమ పేర్లు వచ్చినా ఇప్పుడు వాటిని తొలగించి అనర్హులకి కేటాయిస్తున్నారని వాపోయారు. వెంటనే అధికారులు సర్వే చేసి నిజమైన లబ్ధిదారులకి ఇండ్లు కేటాయించాలని కోరారు. ఈ విధమైనటువంటి లోపాలు చాలా గ్రామాలలో ఉన్నాయి. కొన్ని గ్రామాలలో ఈ విధంగా బయటికి తీసుకువస్తున్నారు వాళ్ళ సమస్యని. కొన్ని గ్రామాలలో సర్లే పోనీ అని చెప్పేసి వదిలేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే కనిపిస్తుంది. మన ఛానల్ తరపున ఈ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి లబ్ధిదారులకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఈ విధమైన లోపాలు ఎక్కడ కనిపించినా కూడా మీరు దాన్ని, ఆ ఇష్యూని సంబంధిత అధికారులకి రేస్ చేయండి. వాళ్ళైతే సవరించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధమైన లోపాలు ఎక్కడైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, దానికి పంపించినట్టయితే నేను కూడా ఈ వీడియో రూపంలో మీకైతే సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రభుత్వానికి మన ఛానల్ తరపున విన్నపించేది ఏంటి అంటే, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ హౌజెస్ ఇచ్చినా మంచిదే, కాకపోతే అందులోనే అర్హులని గుర్తించండి. ఇల్లు లేనటువంటి పేదవారైనటువంటి మీ కార్యకర్తలకే హౌసెస్ ఇచ్చినా కూడా పర్లేదు, కానీ హౌస్ ఉన్నటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లు రాకుండా, అనర్హులకి ఇవ్వకుండా తగు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వానికి మన ఛానల్ తరఫున కూడా రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇలాంటి మరో వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.